రైతుల కోసం కేవలం రైతు భరోసాయే కాదు, కొనుగోలు ఒక్కటే కాదు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతాంగ సోదరుల అకౌంట్లు వేశాం. ధాన్యం కొనుగోలు సంబంధించి బోనస్ పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం. ఇన్సూరెన్స్ ఫార్మర్స్ సంబంధించి రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కట్టింది. క్రాప్ డ్యామేజ్ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా క్రాప్ డ్యామేజ్ గురించి ₹1 కూడా ఇవ్వలేదు. చివరికి బోనకల్ మండలంలో క్రాప్ డ్యామేజ్ జరిగితే ఆనాడు ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రకటించి వెళ్ళాడు తప్ప ₹1 కూడా ఇవ్వలేదు. మన ప్రజా ప్రభుత్వం క్రాప్ డ్యామేజ్కి డబ్బులు ఇచ్చింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఫార్మ్ మెకనైజేషన్, సెంట్రల్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యవసాయ అవసరాలు స్కీమ్స్ సంబంధించి మొత్తంగా కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వెచ్చించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇదంతా కేవలం 2.5 సంవత్సరాల్లో మాత్రమే చేసింది. అంతేకాదు, మీ అందరికీ తెలియాల్సిన మరొక విషయం, చాలామంది పెద్ద మనుషులు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని మాట్లాడారు. నేను వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి చెప్పాం. ఉచిత కరెంటుని సంవత్సరానికి రైతాంగ సోదరుల కోసం 14,000 కోట్ల రూపాయలు మీరు వాడుకునేటువంటి పంప్ సెట్లు సంబంధించిన బిల్లుల్ని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నేరుగా కరెంటు శాఖకు కడతా ఉన్నాం. ఇది ఒక పక్కన చేస్తూనే ఆధునిక దేవాలయాలుగా ఆనాటి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానిగా ఆలోచన చేశారు. తినటానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కరువు కాటకాలతో చనిపోతున్నటువంటి ప్రజానికాన్ని రక్షించడానికి ఉన్న ఏకైక మార్గం బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టడం. అందులో భాగంగానే ఏనాడో 1955 10వ తారీఖు డిసెంబర్ 1955 నాడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది నందికొండ దగ్గర ఒక తట్టలో ఇంత మట్టి మోసుకొని ప్రధానిగా ఆ నందికొండ దగ్గర పునాదులేస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 312 టీఎంసీల కెపాసిటీతో పూర్తి చేసి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ సాగర కాలువ నీళ్లు, లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు నీళ్లు వదిలిపెడితే అక్కడ లాకులు ఎత్తితే బిరబిరా పారుతూ కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మనం దుక్కి దున్నే పొలంలో మనం నిలబడితే మన కాళ్ళకి కృష్ణా నది నీళ్లు తాకి ఈ పంటలు పండించుకుంటూ ఈరోజు మనం సుభిక్షంగా ఉంటున్నాం. చివరికి చింతకాణి మండలంలో ఉన్నటువంటి రైతులంతా ఈరోజు 5 ఏళ్లతో అన్నం తింటున్నామనంటే అది కేవలం నాగార్జున సాగర్ నీళ్లు మాత్రమే తప్ప ఆ తర్వాత ఒక్క చుక్క నీరు కూడా ఎవరు మనకి ఇవ్వలేదు. అందుకే వీటిని ఆధునిక దేవాలయాలని చెప్పి 1967లో దీన్ని ప్రారంభం చేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాటి వరకు కూడా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్తో పాటు పవర్ ప్రాజెక్ట్స్ డ్యామ్ కింద, డ్యామ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటే కూడా దాదాపు 59 సంవత్సరాలు అంటే ఒక 6 దశాబ్దాలు 60 సంవత్సరాలు చెక్కు చెదరలేదు ఆ ప్రాజెక్ట్. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి ప్రాజెక్టుకి నిదర్శనం అని చెప్పడానికి నేను అది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా.
అదే స్థాయిలో శ్రీశైలం బహుళార్థక ప్రాజెక్ట్ 1982లో ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 82లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఒక పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇరిగేషన్ ఇస్తూ 308 టీఎంసీల కెపాసిటీతో ఈనాటి వరకు కూడా చెక్కు చెదరలేదు. అక్కడున్న స్టోరేజ్ నీళ్లతోనే ఈరోజు కూడా నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తున్నాయి, అక్కడ నుంచి మన పొలాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలాగే జోరాల ప్రాజెక్ట్ 1981లో మొదలుపెట్టిన కట్టినటువంటి ప్రాజెక్ట్ ఈనాటికి కూడా చెక్కు చెదరలేదు. రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా మల్టీపర్పస్ డ్యామ్గా అది పనిచేస్తూనే ఉంది. అది కృష్ణా నది పైన చివరికి పులిచింతల ప్రాజెక్టులు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయి. మిత్రులారా, గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 112 టీఎంసీల కెపాసిటీతో 1977లో 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటట్టుగా 4 కాలువలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మి ఫ్లడ్ కెనాల్తో కడితే ఈనాటికి కూడా ఆ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. ఈనాటికి కూడా కాకతీయ కెనాల్ ద్వారా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తిరుమలాయపాలానికి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీని కెపాసిటీ 212 టీఎంసీలుగా ఉంది. అట్లాగే శ్రీపాద ఎల్లంపల్లి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆ ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తి చేసి మనకు అందిస్తే ఈనాటికి కూడా అది చెక్కు చెదరలేదు. ఇప్పటికి కూడా అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని వందల టీఎంసీల కెపాసిటీతో కొన్ని దశాబ్దాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా నీళ్లు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్ర వనరులు సంపద తెలంగాణ రాష్ట్రానికి చెందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ సొమ్మంతా మనకే చెందాలని ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడతాం అనుకుంటే ఆ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా? కాళేశ్వరం 1,00,000 కోట్ల పైబడి కట్టి కూల్చేశారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలు పెడితే 11,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తే కేవలం మిగిలి ఉన్నటువంటి 27,000 కోట్లతో కంప్లీట్ చేస్తే 16.5 లక్షల ఎకరాలకి నీళ్లు